హలో హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర ఉంటుంది. ఎవ్రీ వీక్ లాగానే ఎవ్రీ సాటర్డే సండే ఆల్ కార్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా కలెక్షన్ వచ్చినాయి కార్లు. దాదాపుగా 4 క్రియేటాలు వచ్చినాయి, చాలా స్విఫ్ట్లు ఉన్నాయి, i20లు ఉన్నాయి, బ్రీజాలు ఉన్నాయి, ఈకో స్పోర్ట్లు ఉన్నాయి, చాలా వెహికల్స్ ఉన్నాయి. మన 2 పార్కింగ్స్ ఉన్నాయి. మనకు ఫస్ట్ పార్కింగ్ ఇది, సెకండ్ పార్కింగ్ వచ్చేసి మన ఆఫీస్ ఆపోజిట్ లోనే సెకండ్ పార్కింగ్ ఉంటుంది. దగ్గర ఒక 70 కార్లు అయితే మన దగ్గర ఉన్నాయి. 70 వెహికల్స్ దాకా మన దగ్గర ఉన్నాయి. మీరు రండి, కస్టమర్లతో మాట్లాడి ప్రైస్ తక్కువ చేయించి చాలా మంచి రేట్లు ఇప్పిస్తా. మీకు దగ్గర 90% వరకు ఫైనాన్స్ చేపిస్తా వెహికల్స్ మీద. మీకు సిబిల్ ఉంటే దగ్గర 90% వరకు మీకు ఫైనాన్స్ అనేది చేపిస్తాను నేను. సిబిల్ లేకపోతే 50-60% మాత్రమే వస్తుందన్న. ఒక ఓన్ హౌస్ గ్యారంటర్ కావాల్సి వస్తుంది సిబిల్ లేకపోతే ప్రైవేట్ ఫైనాన్స్ కి. సిబిల్ ఉంటే మన ఆఫీస్లోనే, మీరు ఏ బ్యాంక్ కి తిరగాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మన ఆఫీస్లోనే 2 డేస్ లో మీకు వెహికల్ డెలివరీ ఇస్తాను. సిబిల్ మంచిగా ఉండి మీరు సపోర్ట్ చేస్తే 2 డేస్ లో మీకు వెహికల్ డెలివరీ ఇచ్చేస్తాను. అండ్ మన దగ్గర దాదాపుగా 90% వెహికల్స్ అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయన్న. 100% మీకు షోరూమ్ ట్రాక్ ఉందని నేను చెప్తే ఆ వెహికల్ తీసుకుపోయి మీ షోరూమ్కి ఇస్తాను. షోరూమ్ కూడా పోయి చెక్ చేసుకోవచ్చు మీరు వెహికల్. మన ఆఫీస్ లో కార్ ఎవరైతే కొంటారో మన కస్టమర్కి అయితే ఒక 1 ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఒక ఫ్రీ సర్వీస్ అనేది ఉంటుంది మీకు. 10,000 కిలోమీటర్ దాకా మీకు సర్వీస్ అనేది అవసరం ఉంటుంది అన్న. ఈ సర్వీస్ లో కూడా ఏమేమి మీకు వస్తాయో చెప్తాను. మంచి క్వాలిటీ ఆయిల్ యూజ్ చేయబడుతుంది. ఎయిర్ ఫిల్టర్, ఆయిల్ ఫిల్టర్ విత్ కూలెంట్ తో సహా మీకు సర్వీస్ చేయించిస్తాను. నేను చెప్పినే మీకు వర్తిస్తాయి అన్న. నేను చెప్పిన మొత్తం దాంతో మీకు సర్వీస్ చేయించిస్తాను. ఒక 10,000 కిలోమీటర్ దాకా మీకు సర్వీస్ అనేది అవసరం ఉండదు. మనం ఈ ఫ్రీ సర్వీస్ ఎందుకు పెట్టినాం తెలుసా అన్న? చాలా మంది కస్టమర్లు 200 కిలోమీటర్స్, 300 కిలోమీటర్స్, 400 కిలోమీటర్స్ నుంచి చాలా దూరం నుంచి మన వీడియో చూసి మన సబ్స్క్రైబర్స్ కస్టమర్ అయితే రావడం జరుగుతుంది. అంత దూరం పోతే వాళ్ళు ఈవినింగ్ టైంలో వస్తారు, నైట్ టైంలో వస్తారు. అందుకే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కావద్దనే నేనే ఈడ దగ్గరుండి ఫ్రీ సర్వీస్ చేపించి పంపిస్తున్నాను. నాకు వచ్చే 5-10 వేల కమిషన్లనే నేను ఆ ఫ్రీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నా. ప్రాబ్లం నేను తర్వాత సంపాదించుకోవచ్చు. ప్రెసెంట్ ఎలాంటి కంప్లైంట్ రావద్దని నేనే దగ్గరుండి మన కస్టమర్లకి ఫ్రీ సర్వీస్ చేపించి పంపిస్తున్నాను. అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దగ్గర క్రియేటర్లు దాదాపుగా 4-5 కార్లు ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ 4 ఉన్నాయి, 5ది వస్తుంది. 3 క్రిస్టాలు ఉన్నాయి, ఇన్నోవా క్రిస్టాల్ కూడా 3 ఉన్నాయి. అవి కూడా టెస్ట్ డ్రైవ్ కి అట్లా పోయినాయి. అది కూడా ఒకవేళ వస్తే వీడియోలో ఉన్నప్పుడు వస్తే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. మన ఫస్ట్ క్రియేటర్ వచ్చేసి క్రియేటా ఎస్ఎక్స్ ఆప్షనల్ ఆటోమేటిక్ వెహికల్ అన్న. 2021 వెహికల్. ఫుల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. డీజిల్ వేరియంట్. డీజిల్ లో మీకు 20+ అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. 1,00,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. కావాలంటే వెహికల్ మీకు ఇస్తాను, మీరు పోయి షోరూమ్ లో కూడా చెక్ చేయించుకోవచ్చు. షోరూమ్ ట్రాక్ 100% ఉన్నది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 13,90,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ కనెక్షన్ ఉంది. మీరు రండి, కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను. బండి మంచి కండిషన్ లో ఉంది. వెహికల్ కి సేఫ్టీ పరంగా 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. పానారామిక్ సన్ రూఫ్ ఉన్నది. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ, చాలా టాప్ అండ్ ఫీచర్స్ రావడం జరుగుతుంది. ఎస్ఎక్స్ ఆప్షన్ అంటే టోటల్ టాప్ అండ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి క్రియేటా ఎస్ఎక్స్ 2020లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 21లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వెహికల్ అన్న. 82,000 కిలోమీటర్స్ అయితే తిరిగింది. కస్టమర్ ప్రైస్ 13,80,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ గా నెగిషన్ ఉంది. మీరు రండి, డైరెక్ట్ కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను నేను. బండి మంచి కండిషన్ లో ఉంది. ఈ వెహికల్ వచ్చేసి క్రియేటా ఎస్ఎక్స్ ఎగ్జిక్యూటివ్ అన్న. 2022 వెహికల్, డీజిల్ వెహికల్. కేవలం 58,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ప్రైస్ 14,20,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు, ఏది ఫిక్స్ అమౌంట్ కాదు. మీరు రండి, మీకు ఒకటి కాదు ఆప్షన్ 4 కార్లు ఉన్నాయి. ఒకటి కాకపోతే ఒకటి వస్తుంది మీకు. క్రియేటా ఎవరైనా మార్కెట్లో ఎత్తుతుంటే మన దగ్గర రండి, మీకు ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. ఒకటే బండి చూడాలి లేదు, 4-5 బండ్లు ఉన్నాయి కాబట్టి చూడండి ఒకసారి. 4-5 బండ్లు ఉన్నాయి కాబట్టి మీకు ఆప్షన్ ఉంటుంది. ఈ నచ్చకపోతే ఆటోమేటిక్ పోవచ్చు, మాన్యువల్కి పోవచ్చు. డిఫరెంట్ వేరియంట్స్లో ఉన్నాయి మన దగ్గర. మీ కస్టమర్తో మాట్లాడి చాలా తక్కువ ప్రైస్ తెప్పిస్తాం మీకు. ఫైనాన్స్ కూడా ఈజీ అప్లోడ్ ఉంటుంది మన ఆఫీస్లో. నెక్స్ట్ వెహికల్. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి క్రియేటా 1.4 సిఆర్డిఐ ఈ+ వేరియంట్ అన్న. డీజిల్ వెహికల్. 1,00,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 9,70,000 అంటారు. దీనిలో కూడా ప్రైస్ మాట్లాడి తక్కువ ఇప్పిద్దాం. మన నెక్స్ట్ వెహికల్ వచ్చేసి i20 స్పోర్ట్స్ 2022 వెహికల్ అన్న. కేవలం 43,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ అని చెప్పారు కస్టమర్ అయితే. పెట్రోల్ వేరియంట్. ప్రైస్ వచ్చేసి 6,45,000 అంటూ మంచి కండిషన్ లో ఉంది బండి. కస్టమర్ 4 సీల్ టైర్ వేయించారు. 80-90% వరకు గ్రిప్ ఉన్నది. స్పోర్ట్స్ వేరియంట్ మంచి కండిషన్ లో ఉంది బండి.
మీరు రండి, ప్రైస్ చాలా మంచి ప్రైస్లో ఇప్పిస్తాం మీకు. వెహికల్కి 5.5 లక్షల దాకా మీకు ఫైనాన్స్ చేపిస్తాను సిబిల్ ఉంటే, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ తోటి చేపిస్తాను. మంచి బ్యాంకింగ్ సెక్టర్స్ ఉన్నాయి మన దగ్గర, మంచి బ్యాంకింగ్స్లో చేపిస్తాం మీకు ఫైనాన్స్. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ విఎక్స్ఐ ఆటోమేటిక్ వెహికల్ అన్న. 2019లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 20లో రిజిస్ట్రేషన్ అయింది మీకు. ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్ లేదు. పెట్రోల్ వేరియంట్, కేవలం 68,000 కిలోమీటర్ తిరిగింది. ట్రాక్ అయితే అవైలబుల్ లేదు, కానీ బండి అయితే మంచి కండిషన్లో ఉంది. కస్టమర్ ప్రైస్ తక్కువ ప్రైజే, 4,90,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. చాలా మంది అడిగారు, స్విఫ్ట్ లో చాలా తక్కువ దొరుకుతాయి ఆటోమేటిక్ వెహికల్స్ మీకు. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి, లేడీస్ కి, ట్రాఫిక్ లో తిరిగే వాళ్ళకి మంచి మంచి బండి ఇది ఆటోమేటిక్. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ వీడిఐ 2017 వెహికల్ అన్న, డీజిల్ వేరియంట్. 4,50,000 అంటారు, కానీ ఈ సండే ఆఫర్ లో 4,30,000 వెహికల్ వచ్చేస్తుంది. కేవలం 92,000 కిలోమీటర్స్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ చెప్పే కస్టమర్ అయితే. ఈ వెహికల్ వచ్చేసి i10 స్పోర్ట్స్ 2015లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 16లో రిజిస్ట్రేషన్ అయింది. ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. పెట్రోల్ వేరియంట్, కేవలం 78,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 2,90,000 అంటారు, ఇంకా మాట్లాడి తక్కువ చేయొచ్చు. ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో K10 2012 వెహికల్ అన్న, ఇన్సూరెన్స్ అయితే లేదు. పెట్రోల్ వేరియంట్, 1000 cc ఇంజిన్ అయితే రావడం జరుగుతుంది. కేవలం 62,000 కిలోమీటర్ అయితే తిరిగింది. మంచి కలర్, మెరూన్ కలర్, మంచి కలర్. అవుట్లుక్ కూడా చాలా బాగుంటుంది బండి. 1,95,000 అంటారు, కానీ 1,75,000కి ఈ వెహికల్ ఇప్పించేస్తాను మీకు. ఈ వెహికల్ వచ్చేసి i20 ఎరా వెహికల్ అన్న, 2012లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 13లో రిజిస్ట్రేషన్ అయింది. పెట్రోల్ వేరియంట్, కేవలం 61,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. సింగిల్ ఓనర్ బండి. కాబట్టి వెహికల్ మీకు షోరూమ్ ఇస్తా, పోయి షోరూమ్ లో కూడా చెక్ చేయించుకోండి. ప్రైస్ 2,25,000 అంటారు కస్టమర్, ఫిక్స్ కాదు. దీనిలో కూడా మాట్లాడి తక్కువ. కార్ కి ఫైనాన్స్ కాదు, నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి. చాలా మంచి కారు, మంచి ఆఫర్ ఉంది, చూసుకోండి ఒకసారి కార్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి బ్రీజా ZDI ప్లస్ 2018లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 19లో రిజిస్ట్రేషన్ అయింది. ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది బండికి. 92,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ప్రైస్ 7,65,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెక్షన్ ఉంది. నిన్న ఆల్రెడీ ఇది 2 వెహికల్స్ పెట్టారు, 2 బ్రీజాది. ఒకటి సోల్డ్ అవుట్ అయిపోయింది, మిగతా ఒకటే ఉన్నది వెహికల్ బ్రీజా అయితే. వచ్చి చూసుకోండి, బాగుంది బండి. ఈ వెహికల్ వచ్చేసి ఈకో స్పోర్ట్ టైటానియం 2015 వెహికల్ అన్న, కేవలం 64,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండికి. కస్టమర్ ప్రైస్ 4,85,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు. ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పించు. 0 డౌన్ పేమెంట్ మీద వెహికల్ ఇవ్వచ్చు, సివిల్ ఉంటే మీకు. ఈ వెహికల్ వచ్చేసి S-Cross Zeta 2018 వెహికల్ అన్న, మీకు మంచి ప్రైస్ లో ఇప్పిస్తాయి. బ్రీజా కన్నా తక్కువ ప్రైస్ లో ఇప్పిస్తాను మీకు. కస్టమర్ 6,90,000 అంటే కానీ కాదు, 6,50,000కి మీకు వెహికల్ ఇప్పించేస్తా. 5.5 లక్షల దాకా వెహికల్ కి ఫైనాన్స్ చెప్పిద్దాం. జెటా టాప్ అండ్ వెహికల్, కేవలం 91,000 కిలోమీటర్స్, ఒరిజినల్ రీడింగ్. కాబట్టి ఏ షోరూమ్ పై చెక్ చేయించుకోండి. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉందండి. 6,50,000కే ఓన్లీ 1 లక్ష రూపాయలు పట్టుకోరండి డౌన్ పేమెంట్. మిగతా మొత్తం మంచి తక్కువ ఇంట్రెస్ట్ రేట్లో ఫైనాన్స్ చేపిస్తాం మీకు. ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో 800 LXi అయినా, 2018 వెహికల్, కేవలం 66,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి. 2,95,000 ప్రైజు, ఫిక్స్ కాదు. దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇవ్వచ్చు. మీరు అందరూ అనుకుంటారు ఈడేంద్ర షోరూమ్ ట్రాక్, అందుకే నేను స్టార్టింగ్ లోనే చెప్తా, మన దగ్గర దాదాపుగా 90% వెహికల్స్ అన్ని షోరూమ్ ట్రాక్ వెహికల్స్ ఉంటాయని. నెక్స్ట్ వెహికల్, ఈ వెహికల్ వచ్చేసి రిడ్స్ VDI, చిన్న ఫ్యామిలీకి మంచి కార్ అన్న. 2013 డీజిల్ వెహికల్. డీజిల్ మైలేజ్ పరంగా అయితే హైలైట్ ఉంటుంది బండి. స్విఫ్ట్కి వచ్చే ఇంజనే దీనికి వస్తుంది. మన స్విఫ్ట్ డీజిల్ బండికి ఏదైతే ఇంజన్ వస్తుందో, రిడ్స్ కి కూడా అదే ఇంజన్ అయితే రావడం జరుగుతుంది. కేవలం 93,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 3,25,000 అంటున్నారు, ఫిక్స్ కాదు. ఏది ఫిక్స్ కాదు, మీరు రండి, మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను మీకు. 290 దాకా ఇప్పిస్తా వెహికల్ ఇది. ఈ వెహికల్ వచ్చేసి గ్రాండ్ i10 డీజిల్ వెహికల్ అన్న. ఏపీ వాళ్ళకి మంచి అవకాశం, ఓన్లీ ఏపీ వాళ్ళకి మాత్రమే ఇది. ఈ వెహికల్ మీకు 2,70,000కే వచ్చేస్తుంది. 2014 గ్రాండ్ i10 డీజిల్ వెహికల్, మంచి కండిషన్ లో ఉంది. ఏసీ, ఇంజన్ మంచి కండిషన్ లో ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి టాటా టిగోర్ 2020 వెహికల్, 2020లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 21లో రిజిస్ట్రేషన్ అయింది. పెట్రోల్ వేరియంట్, కేవలం 95,000 కిలోమీటర్స్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. మంచి కలర్, 4,50,000 అంటే ఇంకా తక్కువ ఇప్పిస్తాం మీకు. బండి మీకు సివిల్ ఉంటే 0 డౌన్ పేమెంట్ మీద ఇస్తాం, 1 రూపీ కట్టాల్సిన అవసరం లేదు మీరు. ఈ వెహికల్ వచ్చేసి i20 ఆస్టార్ 2017 వెహికల్ అన్న, కేవలం 78,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 5,65,000 అంటారు, ఫిక్స్ కాదు. ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. ఈ వెహికల్ వచ్చేసి హోండా సిటీ వెహికల్, 2015 వెహికల్ అన్న, కిలోమీటర్ 1,16,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ 5,25,000 అంటారు, కానీ 4,70,000 80,000కి ఇప్పించేస్తాం హోండా సిటీ. ఈ వెహికల్ వచ్చేసి డాట్సన్ రెడిగో 2017లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 18లో రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 93,000 కిలోమీటర్ తిరిగింది. ప్రైస్ కూడా
1,95,000 అంటారు, మాట్లాడి తక్కువ ఇస్తాం. ఈ వెహికల్ సెలెరియో VXi 2019 వెహికల్ కేవలం 57,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 3,85,000 అంటారు, స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఈకోస్పోర్ట్ టైటానియం 2013 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 14 లో రిజిస్ట్రేషన్ అయింది. డీజిల్ వెహికల్ కేవలం 90,000 కిలోమీటర్స్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 4,10,000. ఈ వెహికల్ వచ్చేసి XL6 ఈ బుక్ అయిపోయింది వెహికల్, ఈ రోజు డెలివరీ కూడా ఉంది. ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో 800 LX 2020 వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం 64,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ప్రైస్ 3,25,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా స్లైడ్ కనెక్షన్ ఉంది. ఈ కార్ వచ్చేసి వేగనర్ LX పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. సిఎన్జిలో 25+ అయితే మైలేజ్ రావడం జరుగుతుంది. 77,000 కిలోమీటర్ తిరిగింది, మంచి కండిషన్ అయితే ఉంది బండి. కస్టమర్ ప్రైస్ 2,65,000 అంటారు, ఫిక్స్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. కార్ కి ఎలాంటి ఫైనాన్స్ రాదు, నెట్ పేమెంట్ పెట్టి తీసుకోవాలి. ఈ వెహికల్ వచ్చేసి బలెనో ఆల్ఫా 2018 వెహికల్ కేవలం 78,000 కిలోమీటర్స్ తిరిగింది. ఆల్ఫా అంటే టాప్ అండ్ వెహికల్ 2033 వరకు జీవితకాలం అయితే ఉంటుంది. ఇన్సూరెన్స్ లేదు, పెట్రోల్ వేరియంట్. కస్టమర్ ప్రైస్ 5,40,000 అంటారు, ఫిక్స్ కాదు, ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. చాలా తక్కువ ఉంది ప్రైస్, ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాం. ఈ వెహికల్ వచ్చేసి బలెనో డెల్టా 2016 వెహికల్ పెట్రోల్ వేరియంట్ కేవలం 74,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 4,30,000 అంటారు. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ విడియానా 2013 వెహికల్ 2028 వరకు జీవితకాలం ఉంది. కేవలం 93,000 కిలోమీటర్ తిరిగింది. ట్రాక్ అయితే అవైలబుల్ లేదు. కస్టమర్ ప్రైస్ 3,60,000 అంటారు, ఫిక్స్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ చేయొచ్చు. కార్ కి 2 నుంచి 2.5 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. ఈ కార్ వచ్చేసి స్విఫ్ట్ ZDI 2018 వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. డీజిల్ వేరియంట్ కేవలం 84,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 5,90,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా మాట్లాడి స్లైడ్ గా తక్కువ వేపిద్దాం. వెహికల్ కి మంచి ఫైనాన్స్ వస్తుంది ఈ బండికి. ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా ZDI 2013 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 14 లో రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 93,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,40,000 అంటారు కదా, మీకు చాలా మంచి ప్రైస్ ఇప్పిస్తా. మీకు 4,70,000కి ఇప్పించేస్తా. వచ్చేసేయండి. వెహికల్ కి 3.5 లక్షల దాకా 3 నుంచి 3.5 లక్షల దాకా వెహికల్ కి ఫైనాన్స్ చేపిస్తాను. ZDI అంటే మీకు సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్స్ కూడా రావడం జరుగుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, AC, మ్యాగ్ వీల్స్ కూడా రావడం జరుగుతుంది. మంచి కండిషన్ ఉంది బండి. ఈ వెహికల్ వచ్చేసి ఎర్టిగా పెట్రోల్ వేరియంట్ VXi 2023 వెహికల్. కేవలం రీడింగ్ వచ్చేసి 45,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 9,80,000 అంటారు, కానీ ఈ సండే ఆఫర్ లో మీకు 9,20,000కి వెహికల్ వచ్చేస్తుంది. ఈ వెహికల్ వచ్చేసి వేగనార్ ZXi ఆటోమేటిక్ వెహికల్ 2021 వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉన్నది బండికి. కేవలం రీడింగ్ 59,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ప్రైస్ 4,90,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇద్దాం. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ డిజైర్ VXi 2017 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 18 లో రిజిస్ట్రేషన్ అయింది. ఇన్సూరెన్స్ అయితే లేదు. ప్రైస్ 4,95,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇద్దాం. కేవలం 76,000 కిలోమీటర్ తిరిగింది. కార్ కి 3.5 నుంచి 4 లక్షల దాకా ఫైనాన్స్ చేయొచ్చు. ఈ కార్ వచ్చేసి వేగనార్ LXi 2023 వెహికల్ కేవలం 20,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,65,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ. పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. సిఎన్జిలో 25 పైన మైలేజ్ రావడం జరుగుతుంది. పెట్రోల్ ప్లస్ సిఎన్జి, కంపెనీ ఫిటెడ్ సిఎన్జి. ఈ వెహికల్ వచ్చేసి స్విఫ్ట్ VXi 2022 వెహికల్ ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉంది. కేవలం 62,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది బండికి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,90,000 అంటారు, ఇంకా మాట్లాడి తక్కువ. ఈ వెహికల్ వచ్చేసి సెలెరియో ZXi ఆప్షనల్ 2018 వెహికల్ కేవలం 73,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 3,95,000 అంటారు, ఇంకా మాట్లాడి తక్కువ ఇస్తా. ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి. ZXi ఆప్షనల్ టోటల్ టాప్ అండ్ వెహికల్. ఈ వెహికల్ వచ్చేసి ఫోర్డ్ ఫిగో 2012 డీజిల్ వెహికల్ మొన్ననే కస్టమర్ మంచిగా నీట్ గా సర్వీస్ మొత్తం చేపించారు. ఇప్పుడు ఎక్సలెంట్ కండిషన్ ఉంది బండి, చాలా అంటే చాలా ఎక్సలెంట్ కండిషన్ ఉంది. ఒరిజినల్ రీడింగ్ 88,000 కిలోమీటర్. కస్టమర్ 1,95,000 అంటారు, ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. బండి ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేస్తే వదలరు బండి, అట్లా నీట్ ఉంది బండి. ఇప్పుడు ఈ వెహికల్ వచ్చేసి వేగనార్ LXi 2018 వెహికల్ పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. కేవలం 62,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 3,60,000 అంటారు, ఫిక్స్ కాదు, దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. చాలా మంచి ప్రైస్ వస్తుంది బండి. ఈ వెహికల్ వచ్చేసి బ్రిజా ZDI ప్లస్, ఈ సోల్డ్ అవుట్ అయిపోయింది బండి. ఈ వెహికల్ వచ్చేసి వోక్స్‌వ్యాగన్ వెంటో 1.5 TDI ఇంజిన్ వస్తుంది. 2014 లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 15 లో రిజిస్ట్రేషన్ అయింది. కేవలం 87,000 కిలోమీటర్ తిరిగింది. కస్టమర్ ప్రైస్ 3,70,000 అంటారు, ఇంకా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. ఈ వెహికల్ వచ్చేసి ఇన్నోవా క్రిస్టా మంచి నెంబర్ ఉంది, 7,999 నెంబర్ వచ్చేసి.
ఇన్నోవా క్రిస్టా జెడ్ వెర్షన్ 2018 వెహికల్, కిలోమీటర్ రీడింగ్ 2,27,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది. మంచి కలర్ బండి ఇది, డీజిల్ వేరియంట్. అండ్ వెహికల్ ప్రైస్ వచ్చేసి 18,50,000 అంటారు, ఫిక్స్ కాదు. దీనిలో కూడా మాట్లాడి తక్కువ ఇప్పిస్తాను. 2 కీస్ కూడా, షోరూమ్ కీస్ 2 కీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ ఫుల్ వీడియో రేపు అప్లోడ్ చేస్తాను. బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది, అది చూసుకోండి. మన దగ్గర 2 క్రిస్టాల్ ఉన్నాయి, అది టెస్ట్ అయిపోయింది. అది నిన్న ఆల్రెడీ వీడియో పెట్టాను, ఆ వీడియో చూసుకోండి. ఆ వెహికల్ అయితే కొంచెం టైం పడుతుంది, షోరూమ్ పోయింది బండి. 2 వెహికల్స్ అవైలబుల్ ఉన్నాయి ఇన్నోవా క్రిస్టాల్. ఈ వెహికల్ ఇప్పుడే వచ్చింది, టాటా టియాగో పెట్రోల్ ప్లస్ సిఎన్జి వెహికల్. సిఎన్జిలో 25 పైన మైలేజ్ వస్తుంది. 2022లో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, 23లో రిజిస్ట్రేషన్ అయింది. టియాగో ఎక్స్ఎం వెహికల్ అన్న, కేవలం 30,000 కిలోమీటర్ దిగింది. షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. బండి షోరూమ్ కి పోయి చెక్ చేయించుకోండి. కేవలం 30,000 కిలోమీటర్స్ దిగింది, షోరూమ్ ట్రాక్ కూడా ఉంది. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 5,45,000 అంటారు, ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా మాట్లాడి తక్కువ చేద్దాం. అన్ని కార్ల వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్. మన దగ్గర వెహికల్స్ మంచి కండిషన్ లో వెహికల్స్ ఉన్నాయి. మీరు రండి, కస్టమర్ తో మాట్లాడి మంచి ప్రైస్ లో ఇప్పిస్తా. మళ్ళీ చెప్తున్నా, మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి, పిల్లర్ నెంబర్ 96 దగ్గర ఉంటుంది. డైరెక్ట్ అక్కడ పై షోరూమ్ కనబడుతుంది, చూపి ఒకసారి జూమ్ చేయి. పై షోరూమ్ కనబడుతుంది కదా, దాని ఆపోజిట్ గల్లీలోకి వచ్చి ఫస్ట్ రైట్ తీసుకోండి, మన ఆఫీస్ అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.